వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా. చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా. పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది. జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే. మోమాటాలే లేని కళెచ్చాలు వారే. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా. పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే. నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే. గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం. మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా. పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా.
తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా సో మనందరము సంవత్సరం నుంచి కలుస్తున్నాము. ఇది మూడోసారి. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది మనం యాక్చువల్లీ 91, 92 లాస్ట్ మార్చ్ వెళ్ళిపోయాము. తర్వాత ఇంటర్మీడియట్లో కొద్దిమంది కలిసాము. 92, 93, 94లో ఇంటర్మీడియట్లో కొద్దిమంది మాత్రం కలిసాము. అందరం కలిసి బాగా పార్టిసిపేట్ చేస్తున్నాం. అందరం బాగున్నాము. నేనైతే కామెడీకి ఎక్కువ మాట్లాడలేను. దానికి జీవనం అనుకోదండి. ఏమంటే సీరియస్గా చెప్పండి చెప్తాను కదన్నా. నా పేరు మీకు అది తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళు ఉంటే తీగల శ్రీనివాసరెడ్డి నా పేరు. ప్రస్తుతము SLNS ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్గా ఉన్నాను. బుక్కరాయ సముద్రం అండి స్కూల్ పేరు. స్కూలు ఓకేనా. ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా ఐ విల్ క్లారిఫై. నీకు క్లారిఫై చేయగలరా? మిగిలినది చేయలేను కనుక ఓకే రైట్. అందరికీ హాయ్. నేను నమస్కారం చెప్పాను ఎందుకంటే క్లాస్మేట్స్ కాబట్టి అందరికీ హాయ్ అని చెప్తున్నా. నా పేరు ఆకుల విజయ్ కుమార్. మీరు ఎంతమంది గుర్తున్నారో తెలీదు. నాకు కూడా చాలా మంది ఇక్కడ గుర్తులేదు. అందరూ ఒకరు వచ్చి పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. నేను ఇది మూడో ప్రోగ్రామ్ అయినా నేను ఇంతవరకు ఈ ప్రోగ్రామ్కి ఈరోజే వస్తానేది. మిగతా 2 ప్రోగ్రామ్కి రాలేదు నేను. నెక్స్ట్ ఈ నుంచి ప్రతి ప్రోగ్రామ్కి వస్తాను. నాతో పాటు నలుగురు మన ఫ్రెండ్స్ని పిలుచుకొచ్చే విధంగా ఆలోచన చేస్తాను. మీరు కూడా 2 ప్రోగ్రామ్ జరిగితే మా జెంట్స్ వచ్చినంతగా లేడీస్ రావడం లేదు. అవి మేము చెప్తే కాదు, మీరు మీ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ ఉంటారు, మీరందరూ చెప్పి పిలిచి రావాల్సిందిగా కోరుతున్నా. అందరికీ నమస్కారం అండి. నా పేరు భాస్కర్ రెడ్డి దుగ్మరి. ప్రియమైన చిన్ననాటి స్నేహితులందరికీ నా యొక్క అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి యొక్క అర్థం ఏమంటే మీరంతా దేవుని దయ వల్ల క్షేమంగా ఉండాలని అర్థం. దీని అర్థం అదే. నా పేరు సుశాంత్ భాష. మాది నార్మల. ఎంత మా ఇంట్లో ప్రతి సమస్యలు చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కూర్చున్నాను. పేరు హుషేన్ భాష. ఎలక్ట్రిసిటీ వర్క్ చేస్తాను. అందరికీ హాయ్. నా చిన్ననాటి స్నేహితులారా, క్లాస్మేట్లారా అంతా బాగుండాలని కోరుకుంటున్నాను. నా పేరు చాంద్ భాష. నేను 10th క్లాస్ ఇన్స్పెక్టర్నే మా నాయన సోడా షాప్లో ఎవరు లేరా క్లాస్ ఇక్కడికి నువ్వు రారా పని చేసేవాళ్ళు అంటేనే నేను ఇన్స్పెక్టాను. నా సోడా షాప్లోకి వచ్చినాను, పని చేసుకుంటున్నాను. కాకపోతే ఇంతమంది ఉన్నారు, కొంతమంది నాకు గ్యాప్ ఉన్నారు, కొంతమంది గ్యాప్ లేరు. ఫ్రెండ్షిప్ చేసుకుంటాను, ఒకరికొకరు అర్థం తెలుసుకుంటాను. ఇంకో మాట ఏంటంటే నా పేరు తెలిసి ఉంటుంది చాంద్ భాష. నాది కూల్ డ్రింక్ షాప్. పక్కనలోనే బస్సు దిగుతాడే మాదే షాప్ కానొస్తుంది. కొల్లాపురం గుడి పక్కన వాల్ పోస్ట్ కిందన. నాకు 2 ఆడపిల్లలు. పెద్ద బాబు వచ్చేసి ఏం చదువుతుందంటే B.Pharmacy చదువుతుంది, ఫస్ట్ ఇయర్ PVKలో. చిన్న బాబు ఉంది 7వ తరగతి చదువుతుంది, 7th క్లాసు. అంత బాగుండాలని కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం. తప్పకుండా అందరికీ అవకాశం వస్తుంది, కొంచెం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. నా గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఫస్ట్ మా బావగారు ఫోన్ చేసి చెప్తారు. ఇలా ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ మాట్లాడే సమయం తక్కువ ఉంది. సమయాభావం వల్ల కొంచెం పరిచయం చేసుకోవడానికి మాత్రమే. ఇంకా చాలా మంది మిస్ అయినాను. అందరికీ తెలిసే ఉంటుందని చెప్తా కదా బాబా. నువ్వే చెప్తాడు. రామనాయుడు ఇందాక ఫోన్లో అనౌన్స్ చేసినాడు, మళ్ళా చెప్పమంటావు మైక్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. నా పేరు హరి. ఫోటో స్టూడియో. నన్ను పిల్లప్పటి నుంచి చూసింటారు నార్మల్లో. నేను చాలా మంది వరకు నార్మల్ అంటే హరి అంటే తెలియని లేరు. పిల్లప్పుడు చాలా ఇక్కడ
థియేటర్లు రెండు థియేటర్లు ఉండే అనంతపూర్లో, నార్పల్లో. ఈ థియేటర్లో కూడా సినిమా హాల్ చూసినాము, రెండు ఒకటి మూడు సంజీవ్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర ఒకటి, ఒరిగిపోయిన సంవత్సరాలు ఒకటి ఉండేది. అప్పుడు ఈ థియేటర్లు లేవు ఇక్కడ. అప్పుడు అవన్నీ బాగా ఆడుకున్నది. అలాగే లచ్చు వాళ్ళ ఇంటి దగ్గర ఆ వంకలో కూడా అక్కడ ఎక్కువ నీళ్ళు వచ్చేట్టు ఆ టైంలో. అప్పట్లోకి ఎక్కువ నీళ్ళు వచ్చేటివి. అక్కడ కూడా బాగా ఆడుకున్నాము. నేను పిల్లప్పుడంతా ఎక్కువ నార్మల్లోనే పెరిగినండి. నాకు అందరూ దగ్గర ఇక్కడ ఉండే వాళ్ళలో ఒక 50% వరకు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అంటే బయట పల్లెల్లో అయితే నాకు పెద్ద పరిచయం లేదు. నేను దగ్గర 30 years అయితే ఫోటో స్టూడియో పెట్టి, నార్మల్ నుంచి అయిపోతానే అక్కడ పోయి అనంతపూర్లో స్టూడియో పెట్టేసినాను. అందరితో ఈ మధ్య పెద్ద పరిచయాలు పెద్ద తగ్గిరాయి. ఎందుకంటే బిజినెస్లో మనము అప్పుడైతే ఎక్కువ కలుస్తాండి కదా. మన గూగుడు పోయేటప్పుడు కూడా చాలా అల్లర్లు చేస్తాండి. ఈ లచ్చుతో పాటు శ్రీధరు, అలాగే సోము, వీళ్ళందరూ మేము గూగుడికి రెగ్యులర్గా పోతాండి. ఆ టైంలో మేము చాలా అల్లరి చేసేవాళ్ళం. చదువుల్లో కూడా నేను యాక్చువల్గా కంటే లచ్చు కంటే 1 year సీనియర్ను. లచ్చుతో పాటు శ్రీధర్తో పాటు వచ్చి కూర్చొని మన అప్పుడు సార్లు కొంతమంది వాళ్ళ పేరు సరిగ్గా గుర్తులేదు కానీ వాళ్ళతో వచ్చి కూర్చొని కొన్ని చదువులు కూడా నేర్చుకున్నాం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా నన్ను అడిగేవాళ్ళ, సార్ నేను ఏదో సార్ ఫ్రెండ్ కదా వచ్చినాము అని చెప్పి వచ్చి మళ్ళీ బయటకు వచ్చేవాళ్ళము. అట్లా అలాగే చెప్పుకుంటా పోతే చాలా ఉంది. నార్మల్కు మనకు చాలా ఉంది. అలాగే నేను స్టూడియో కొత్తగా పెట్టినప్పుడు నాకు ఈ నార్మల్ వాళ్ళు నా స్టూడియోను చాలా పబ్లిసిటీ చేశారు. ఆ టైంలో ఎప్పుడు 95, 96 ఆ టైంలో నార్మల్ బస్సు వచ్చిందంటే మా స్టిక్కర్ వేసేవాళ్ళు, అది స్టూడియో స్టిక్కర్. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు నార్మల్గా చాలా సన్నిహితం ఉంది. ఏమంటే ఈ మధ్యలో కొంచెం మనం పెద్ద అయినాక బాధ్యతలు ఎన్నో ఉంటాయి, ఎక్కడెక్కడ తిరుగుతాము, ప్రతిసారి కలసాలంటే కొంచెం ఇబ్బందే. అలాగే ఇప్పుడు దగ్గర మనకు 50 years రీచ్ అవుతాం ఏజ్లో. అయినాము దగ్గర 48, 58 దగ్గర. ఇప్పటి నుంచి మనము కొంచెం దురలవాటు తగ్గించుకొని ఇప్పటి నుంచి మనం ఏం చేయాలా? ఆరోగ్యం, డబ్బుకును జబ్బుకో ఏదైనా తగ్గిన సంబంధాలు ఉన్నాయి. డబ్బు కావాలి ఒక పక్కన, జబ్బులు కూడా మనం ఇప్పుడు వయసు వస్తుంది. మనకు ఏ వయసు వస్తుంది? ముసలి వయసు అంటే చిన్నపిల్లలకు కాదు. ఈ వయసులో మనము కొంచెం యోగాలు చేసుకుంటూ, కొంతవరకు కొన్ని జాగింగ్ చేసుకుంటూ మన ఆరోగ్యము డబ్బుతో పాటు ఆరోగ్యం కూడా చాలా అవసరం. మనమందరం ఆరోగ్యంగా బాగుంటేనే డబ్బు సంపాదిస్తాము. డబ్బు చెప్పంటున్నాం కదా, మన అయ్యవారు కొంతమంది చెప్పేవాళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఇప్పుడు ఆరోగ్యము మన డబ్బు ఎంత అవసరమో ఆరోగ్యం కూడా అంతే అవసరం. మనం నిజంగా ఇప్పుడు వచ్చే రోజు బాగా అందరితో బాగా మాట్లాడి బాగుండి బాగా ఇది ఆరోగ్యం పెంచుకుంటేనే మనమంతా బాగా ఉండగలము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, మా సోదరీమణులకి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటూ, నా పేరు వేణుగోపాల్, ఎక్స్-ఎంపీటీసీ. నేను నా బ్యాచ్ వచ్చేసి 1991. అక్కడ 7th క్లాస్లో నేను ఫెయిల్ అయ్యడం జరిగింది. ఆ తర్వాత 1991 2 సంవత్సరాలు నేను ఆ బ్యాచ్లో చదవడం జరిగింది. మిగతా 3 సంవత్సరాలు 91, 92 మీ బ్యాచ్లో నేను చదవడం జరిగింది. కాకపోతే మీరు ఇది 3వ ప్రోగ్రామ్ అంటున్నారు. నాకైతే ఫస్ట్ రోజు ప్రోగ్రామ్ పెట్టిన మరుసటి రోజు నాకు తెలిసింది. నేను చాలా బాధపడ్డా. ఎందుకు బాధపడ్డానంటే నా మిత్రులు నన్ను ఎవరు గుర్తించలేకపోయినారు, పెంచలేకపోయినారు అని చెప్పేసి నేను చాలా బాధపడ్డాను. దానికి కారణము ఎవరో మర్చిపోయినచ్చు, మంచిగా రాకపోయినచ్చు. కాకపోతే నాకు ఇది 2వ బ్యాచ్. ఆ రోజు నేను వేరే వాళ్ళని ప్రశ్నిస్తే నువ్వు వేరే బ్యాచ్లో ఉన్నావు కదా అని చెప్పేసి అనడం జరిగింది. అయినా కూడా నేను ఆ బ్యాచ్లో 2 సంవత్సరాలు చదివినా, ఈ బ్యాచ్లో 3 సంవత్సరాలు చదివినా కదా అని చెప్తే యాప్ చేయని చెప్తే చేయలేదు ఆ రోజు కూడా. ఈరోజు ఏదో నేను ఇక్కడ పార్టీ ప్రోగ్రాం కోసం వస్తే ఇక్కడ చూసి నన్ను ఈరోజు కూడా నాకు చాలా సంతోషమైంది.
నేను పక్కలో ఉన్నా కూడా ఇలా బ్యాచ్ ప్రోగ్రామ్ అనేది కూడా నాకు తెలుసు వాస్తవంగా. వీటికి లోపలికి వచ్చాక నాగరాజు వాళ్ళంతా వేణు రా అంటే ఈ రోజు కలిసినందుకు నేను చాలా సంతోషపడుతున్నా. ఎందుకనంటే కనీసం ఈ రోజైనా నన్ను గుర్తించినారని చెప్పేసి నేను చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను. ఇక ముందు నాలాగే చాలామంది ఉన్నారు గ్రూప్లో యాడ్ కానోళ్ళు. దయచేసి ప్రతి ఒక్కరిని ఆడ కఠినాలు ఏముంటాయంటే ప్రతి ఒక్కరూ అందరం కలుసుకోవాలనే అందరికీ ఆశ ఉంటుంది, కోరిక ఉంటుంది. కాకపోతే ఈరోజు నేను ఈ ప్రోగ్రాం రావడం నేను చాలా సంతోషంగా గౌరవపడుతున్నాను. అలాగే నా ఫస్ట్ నేను ఇంతకుముందు రాలేదు కాబట్టి ఈరోజు నేను పరిచయం చేసుకుంటున్నాను. నాకు ఒక కొడుకు, ఒక భార్య. కొడుకు వచ్చేసి ఉండొచ్చు ఒక్కొక్కరు, నేనేం అనలేదు. నాకు మాత్రం నేను చెప్పుకుంటాను అంతేను. సారీ ఏమనుకుంటాను జోకే అని అంతే, అందరికీ ఒకే భార్య. నా కొడుకు ఇంటర్ చదివాడు. ఇంటర్లో ఫెయిల్ అయితే సెల్ఫాయింట్కు కోచింగ్ పంపించినాను. పూర్తిగా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై పూర్వ విద్యార్థుల. నమస్తే. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రాము. ముందు హోటల్ ఉండేది, వద్ద హోటల్ రాము అంటారు. ప్రజెంట్ అయితే హోటల్ లేదు మాకు. ఫర్నిచర్ షాప్ సునైన ఫర్నిచర్స్ అని ఫర్నిచర్ షాప్ పెట్టాను. అందరికీ ఆపరేయండి, ఎవరు వచ్చినా పర్లేదు. మొన్న మా ఫ్రెండ్ ధనమ్మ కూడా ఫోన్ చేసింది, పిల్లలకు గుర్రం కావాలని తీసుకెళ్లారు. ఎవరికైనా కావాల్సిన రావండి, పర్లేదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ధన్యవాదములు. నాది గుంజేపల్లి గ్రామము. నా పేరు వచ్చేసి బ్రహ్మానంద రెడ్డి. నేను ఎల్ఐసి ఏజెంట్గా జాబ్ చేస్తున్నాను. నాది గడ్డమ్మపల్లి. నా పేరు రమణయ్య. హాయ్ ఫ్రెండ్స్, కాబట్టి మన క్లాస్ కూడా కలిసి సంతోషంగా నడినారాయణ స్వామి చెన్నపల్లి. మా బ్యాచ్ బొమ్మలాటపల్లి ఆది, చిన్న ఆది, పెద్ద ఆది, చెలిమి ఆది మా క్లాస్మేట్. నేను ఎక్కువగా 6 సంవత్సరాలు నార్పల్లి ఆడినాను. నార్పల్లో నారాజు మెయిన్, మీసాలు నారాజు మెయిన్. రాధాకృష్ణ బాబు అనే మాకు చిన్నప్పటి నుండి బాగా పరిచయము. ఎప్పుడు వాళ్ళ ఇంటికడే పోతాను. లింగమయ్య వారి స్కూలు మాదిగిలలో వేసి కాలనీలో 5 వరకు చదివినాను. 6, 7 వరకు నార్పల్ హై స్కూల్ చదివినాను, పెద్ద స్కూల్లో. అయితే అప్పుడు ఓటీ స్కూల్ ఇస్తానే వెంటనే ఇంగ్లీష్ రాయమన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సుల్తాన్పేట నాది. నా పేరు రామకృష్ణారెడ్డి. చేసేది అయితే వ్యవసాయం. శ్రీనివాసులు, ఎల్లుట్ల శ్రీనివాసులు. నా పేరు శ్రీనివాసులు, ఎల్లుట్ల. మనం ఇప్పుడు కలిసి మూడోసారి కలిసినాము. చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు మనం చదువుకునేప్పుడు హంపి టూర్ పోయినాం. ఎంతమంది పోయినారు అంటే నాకు జ్ఞాపకం. హంపి టూర్ వేసినా మనం 10వ తరగతి చదువుకునేప్పుడు. 10వ తరగతి మనం చదువుకునేప్పుడు హంపీకి టూర్ పోయినాము. ఈ జ్ఞాపకాలన్నీ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది నాకు. అంటే అందరూ కలయికలు విద్యార్థులు అందరూ కూడా మళ్ళీ కలిసినారు. 30 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం కలిసినప్పుడు చాలా ఆనందపడ్డాను. కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. ఎప్పుడు చూడలే కొంతమంది. నేను అలాంటి వారిని మళ్ళీ ఒకసారి చూసేదానికి నిజంగా భావోద్వేగానికి గురయ్యాను. ప్రస్తుతానికి నేను వ్యవసాయం చేసుకుంటున్నాను. నాకు 2 కొడుకులు. ఒక నవోదయ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. సెకండ్ ఇయర్ వివేకానంద స్కూల్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు.
ఇదే చదువుకుంటుంది. సుల్తాన్పేట గ్రామం నాది. భాస్కర్ రెడ్డి నా పేరు. 1992 బ్యాక్ మంది. నేను చేసేది వ్యవసాయం. నెక్స్ట్ రండి, 1 by 1 రండి. నా పేరు సోము నార్పల. నేను అనంతపూర్లో హౌసింగ్ ఫైనాన్స్లో పనిచేస్తాను. నాకు 2 కొడుకులు. నార్పల నుంచి అనంతపూర్కి అప్ అండ్ డౌన్ డైలీ వర్క్ చేస్తుంటాను. రామకృష్ణ టీచరు, అనంతపురం మున్సిపల్ స్కూల్లో జాబ్ చేస్తారు టీచరు. నా పేరు రామకృష్ణ. అందరికీ నమస్కారం. ఇక్కడ ఫ్రెండ్స్ అనడానికి నేనే ఉదాహరణ. మాకు మారుమూల పల్లె గొల్లపల్లె అని ఆ మ్యారేజ్ చేయడానికి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. ఆయనే కారణం. ముఖ్యంగా ఇది నార్పూర్లో మ్యారేజ్ చేసుకున్నాను. దానికి కారణం అంతా మన ఫ్రెండ్ శ్రీనివాస్ రెడ్డి కోసం చప్పట్లు కొట్టినంత ఆయనే. సో ఇక్కడ రాజేంద్ర స్కూల్లో నేను టీచర్గా పనిచేస్తున్నాను. అది మార్పులో థ్యాంక్ యూ. యోగానంద రెడ్డి బండ్లపల్లి, ప్రజెంట్ తిరుపతిలో ఉంటాడు. యోగానంద రెడ్డి, నేను బండ్లపల్లి నాది. నేను ప్రజెంట్ తిరుపతిలో ఉన్నాను. 97-92 విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని దేవుని కోరుకుంటూ భగవంతుని ఉన్నాను. నెక్స్ట్ కేశవపల్లి నాగరాజు. కేశవపల్లి ఇద్దరు రండి, ప్లేసారు ఇద్దరు రండి. నా పేరు కేజీపల్లి. హలో, నా పేరు నాగరాజు, కేజీపల్లి మాది. నాకు 2 కొడుకులు. ఒక పెద్ద పిల్లవాడు CA ఫైనల్, చిన్న పిల్లవాడు బీటెక్ ఫైనల్ ఇయర్. నేను చేనేత చెక్కాను. నా పేరు వెంకటరామరెడ్డి, కేసీపల్లి. వ్యవసాయం చేస్తుంటాను. నాకు 2 అబ్బాయిలు, ఒక సాఫ్ట్వేర్, ఒక బీటెక్ కంప్లీట్. నెక్స్ట్ తర్వాత పక్కనుండే వాళ్ళు ప్రభాకరా రారా, పర్లేదు రా. కాదర్బాయ్ నువ్వు కూడా దగ్గరకు వచ్చేసి. నమస్కారం. నా పేరు సంజీవపురం నాగభూషణ్ రెడ్డి. చేసేది వ్యవసాయం. థ్యాంక్ యూ. కాదర్బాయ్ నా పేరు ఖాదర్ ఖాన్. మనమంతా ఇప్పుడు 3వసారి కలుసుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా మన స్టూడెంట్ స్టేజ్ నుంచి కొందరు తల్లి స్టేజ్కి వచ్చారు ఆడవాళ్ళు, మరి తండ్రి స్టేజ్కి వచ్చారు, కొంతమంది తాత స్టేజ్ కూడా వచ్చారు. కానీ మనము ఎన్ని సంవత్సరాలు వచ్చినా కలుసుకుంటున్నాము కాబట్టి మరి ఆ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకొని మరి ప్రతిసారి అందరూ కలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందరూ బాగా ఉండాలా, క్షేమంగా ఉండాలా. మరి కొంతమంది ఉద్యోగస్తులుగా ఉన్నారు, కొంతమంది వ్యాపారస్తులుగా ఉన్నారు, కొంతమంది రైతులు కూడా ఉన్నారు, మరి కొంతమంది మన రామకి ఫారెన్ కూడా పోయారు. ఇది మనం కలుసుకున్నప్పుడే తెలిసింది ఎవరు ఎక్కడున్నారనేది. కానీ ఒకే ఊళ్ళో ఉన్నాము, కలవలేదు. ఎందుకు ఇలా జరిగిందంటే మనలో మనం కలుసుకున్నాము, ఒక ఐక్యతని పెట్టాము కాబట్టి అప్పుడు మనం పరిచయం చేసుకున్నాము. మన పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి. అయ్యో మన స్నేహితుడు అమెరికాలో ఉన్నాడు, మన స్నేహితుడు
ఉద్యోగస్తుడే మన స్నేహితుడు, రైతే మన స్నేహితుడు, మరి కొంతమంది రాజకీయాల్లో కూడా ఉన్నారే అంటే కలుస్తుంటే బాగా ఉంటుంది. అందుకని మనం చదువుకున్నంత మనం అనుకుంటాం ఏరా మనం అంతే కదా చదువుకునే విద్య అనేది చాలా విలువైనది. ఎందుకని ప్రతి ఒక్కరూ తమ పిల్లలని కానీ ఫ్రెండ్స్ని కానీ మోటివేట్ చేయండి, చదివియండి. మరి మధ్యాహ్నం రామం శ్రీవేణ కళాకారిణి ప్రేక్షకుల మేరకు చిన్న పద్యం ఒకటి వేస్తా. హలో చెప్పండి, మీ కోరిక మేరకు సాంగ్స్ అయితే దండిగా ఉండే పాడాలని నాకు ఉంది, అవకాశం లేదు కాబట్టి హరిచంద్ర ఇట్లా ఎంతకాలంలో ముక్కు పట్టడం కొంచెం రమ్ము పోదము హలయక హలయక కొల్లు గోపురము అనేది చూసు హప్పు మాట తలపము చేరువయ్యను గల గడువంతరనందరే తలపము నా పయాసము హుదాగైతున్నది పెళ్ళ కొట్టుము అపనశనము బాధునము జగరేడు తలంచిన నేడు పోయదు నా పేరు ఆదినారాయణ, అది బొమ్మలాటపల్లి. నేను ప్రజెంట్ అయిపోవాలి కదా, ఇంకా మొదలు పెట్టగా కాదు. నాకు బొమ్మలాటపల్లి. నేను ప్రజెంట్ అనంతపూర్లో ఉంటాను. నాకు కొడుకు కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీరు, బాబు వచ్చేసి ఆర్కిటెక్చర్ చేస్తున్నాడు. నాకు కొడుకు కూతురు ఎంఎస్సీ అగ్రికల్చర్ అయిపోయింది, బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్. కొడుకు సాఫ్ట్వేర్. సుబ్బయ్య. హలో, నా పేరు సుబ్బయ్య. మా కొడుకు సాఫ్ట్వేర్, అమ్మాయికి మ్యారేజ్ చేశాను. వెంకటేష్. అందరికీ నమస్కారం, వందనాలు. నా పేరు వెంకటేష్. నాకు కుమారుడు. ధన్యవాదాలు. వెంకటరామరెడ్డి, నీళ్ళతోటిపల్లె. రా వెంకటరామరెడ్డి. హలో, నీళ్ళపల్లి వెంకటరామరెడ్డి, బలనాథ్. హలో హలో, రసూల్ ఖాన్, తిరుపతి నుంచి వచ్చినాడు. రసూల్ ఖాన్, రసూల్ నువ్వు రా, నిలుచుకుంటా పక్కన, నేను చెప్తాను రా. రసూలు తిరుపతి నుంచి వచ్చినావా? తిరుపతి నుంచి వచ్చినావా? నువ్వు ఇద్దరు పడా కదా రాత్రి ఆడ ప్రజెంట్ తిరుపతిలో సెటిల్ అయినాడు. రసూల్ ఖాన్ ఒక కొడుకు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. నా పేరు రసూల్ ఖాన్ బా, తిరుపతిలో ఉన్నాను. నా ఒక కొడుకు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. చిన్న కిరాణా అంగడి పెట్టుకొని ఉన్నాను. హ్యాపీగా ఉన్నాను అంతే.
సేవింగ్ సాంకేతికం. హలో, నా పేరు మల్లికార్జున. నేను వ్యవసాయం చేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. ఈ ప్రోగ్రాంకి ప్రతి ఒక్కరూ ఆహ్వానించినప్పుడల్లా ప్రతి ఒక్కసారి నాకందరూ కలవాలని కోరుకుంటున్నాను. చాలా కాలమైంది. 91, 92 బ్యాచ్ అనేటువంటి థాట్ చాలా బాగా వచ్చింది. స్పందన కూడా బాగుంది. రోజు కూడా గ్రూప్లో చూస్తుంటాను. కాకపోతే నేను రియాక్ట్ కాలేను, ఎందుకంటే చూసుకోవడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఓకే, ఏది ఏమైనా కూడా ఈ స్టేజ్ మీదకి వచ్చి మిమ్మల్ని కలుసుకొని మాట్లాడడం బాగుంది. నా పేరు కే పెద్దన్న. నాకు ఇద్దరు అమ్మాయిలు. అమ్మాయిది బీటెక్ అయిపోయింది, ఇంకొక అమ్మాయి ఎంబీబీఎస్ ప్రిపేర్ అవుతుంది. నేనైతే హెల్త్ డిపార్ట్మెంట్లో ఎన్జిఓలో పనిచేస్తాను, జోనల్ సూపర్వైజర్ గారు. థ్యాంక్ యూ. నాకు ఇద్దరు పిల్లలు బట్టలు బిజినెస్ చేస్తున్నారు. నా కొడుకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు నవోదయలో చదువుతున్నారు. ఇది అది రెండురా నా పేరు సుబ్బిరెడ్డి, సుల్తాన్పేట. థ్యాంక్ యూ. కొండలో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. కాడి కట్టుకొని మేడి పట్టుకొని సలురు వాళ్ళు దున్నే రైతులు, సలురు వాళ్ళు దున్నే రైతులు. పలక పట్టుకొని బలపం పట్టి అక్షరాలనే దిద్దాలన్నా, అక్షరాలనే దిద్దాలన్నా. కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. సంకురాత్రి నా ముగ్గులు వేసే చక్కనైన నా అక్కల చేతలు, చక్కనైన నా అక్కల చేతలు. కాకితాలపై కలం పట్టుకొని పల్లె పడనే రాయాలన్నా, పల్లె పడనే రాయాలన్నా. కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. ఆలు మగల రోజు కూలికి పోతే వచ్చేది 50 రూపాయలమ్మ, వచ్చేది 50 రూపాయలమ్మ. మగని సరకు 40 పోతే మిగిలేది 10 రూపాయలమ్మ, మిగిలేది 10 రూపాయలమ్మ. ఆ 10తోనే పూట గడవక అప్పుల పాలు అయ్యేనమ్మ, అప్పుల పాలు అయ్యేనమ్మ. కొత్త కూర్చొని సారా వద్దని జిల్లా కలెక్టర్ని కోరేదమ్మమ్మ, జిల్లా కలెక్టర్ని కోరేదమ్మమ్మ. అక్కలన్న సీతమ్మలయ్యి కదిలారమ్మా, ఇలానే ఇంటికి దీపాలు ఎలిగేరమ్మా, ఇలానే ఇంటికి దీపాలు ఎలిగేరమ్మా, ఇలానే ఇంటికి దీపాలు ఎలిగేరమ్మా, ఇలానే ఇంటికి దీపాలు. నా పేరు షమీ, మాది నార్పల. నాకు ఇద్దరు కూతుర్లు,
పెద్ద పాప సెకండ్ ఇయర్ చదువుతుంది ఎస్ఎస్బిఎన్లో. చిన్న పాప సంజయ్ సార్ వాళ్ళ స్కూల్లో 6th క్లాస్ చదువుతుంది. నాకు మన గ్రూప్ వాళ్ళంతా చాలా సహాయం చేశారు. ఫస్ట్ టైం అందరూ చేశారు, మరి సెకండ్ టైం కానీ చేశారు. అన్న రామంజ్ అన్న ఫస్ట్ టైం అందరూ చేశారు. మళ్ళీ రామంజ్ అన్న పెట్టినప్పుడు రామంజ్ అన్న పెట్టాడు. నా కూతురు చదివిస్తున్నారు, చిన్న కూతురికి. మా ఫ్రెండ్స్ అంతా నాకు సహాయం చేశారు. నేను ఎప్పటికీ మరి మర్చిపోలేను. నా ఊపిరున్నాళ్ళు మీకు అందరికీ మర్చిపోను. నేను గర్ల్స్ కానీ మా అన్న వాళ్ళకి కానీ, గర్ల్స్ కంటే ఏమన్నా నన్ను అక్క ఏం చెప్పాలో చెల్లెలు చెప్పాలో నాకు అర్థం కాలేదు. అందరూ సహాయం చేశారు నాకు. మా ఆయన చనిపోయాడు, మీరే నాకు అందరు ఉన్నారని ధైర్యంగా ఉన్నా నేను. నా పేరు కృష్ణవేణి. మేము వేసే వాళ్ళము, మేము అంగడి పెట్టుకున్నాము. మాది నార్పలే. హలో అందరికీ. నేను 91, 92లో నా మ్యారేజ్ అయింది. నన్ను ధర్మవరం ఇచ్చారు. మా నాన్న వాళ్ళు బండ్లపల్లి అయితే ధర్మవరం నార్పల్లి హోటల్ పెట్టుకోండి. నాకు 2 పాపలు. బాబు సాఫ్ట్వేర్ ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్నాడు. అంతే. థ్యాంక్ యూ. అంతే. అందరికీ నమస్కారం. నాది నార్పల్ల లలిత. నన్ను ధర్మవరం, మాది ధర్మవరము. మా ఆయన ఆర్మీలో ఒక కొడుకు కూతురు. నాకు బాబు సాఫ్ట్వేర్, కూతురు ఎప్పించారు. హలో ఫ్రెండ్స్, నాది నార్పల. నా పేరు ధనలక్ష్మి. నాకు ఒక కూతురు. మా కొడుకు కూతురు కోడలు మన లలిత వాళ్ళ కొడుకు వాళ్ళ కోడలు కూడా వచ్చారు. ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. గాయత్రి. మా కొడుకు కోడలు. కొడుకు సాఫ్ట్వేర్, బెంగళూరులో సాఫ్ట్వేర్. తోడుకు సుధా కూడా. నా పేరు కల్పన. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి సాఫ్ట్వేర్ చేస్తూ ఉంది. చిన్న అమ్మాయి ఎల్పియూలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతాం. నా పేరు జయశీల. మా ఆయన హెడ్ కానిస్టేబుల్, ఇక్కడే వర్క్ చేస్తున్నారు. నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. జయకుమార్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తారు. లతా కుమార్ అండి. మీరు ఆమె త్వరగా చేపట్టు చెప్పదు. మీరు సపరేట్గా ఉండాలా?
అవే ఫస్ట్ పాట పాడావు కాబట్టి నీకు వచ్చేది ఒకటే పాటే నేనయ్యా మీరు నా పేరు ఉమాదేవి. మేము కదుపులో ఉంటాం. ఒక పాప 10th క్లాస్ చదువుతుంది. మేము మిడిల్ స్కూల్. నా పేరు శశికళ. నా పేరు శశికళ. మాది కదిరి. మాకు బాబు పాప. బాబు వచ్చి ఎలక్ట్రికల్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు. పాప మెడిసిన్ చేస్తుంది. నా పేరు లతనే చెప్తాను. నువ్వు మాట్లాడు. నా పేరు లతా మాధురి. నేను హైదరాబాద్లో ఉంటాను. మా నాన్నగారు ఊరు ఇదే. నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడేను. మా వారు సెంట్రల్ గవర్నమెంట్లో ఆఫీసర్ అయినా హైదరాబాద్లో వర్క్ చేస్తారు. నాకు 2 అమ్మాయిలు. ఇద్దరికి పెళ్ళి అయిపోయింది. ప్రజెంట్గా నేను హౌస్ వైఫ్గా ఉన్నాను. నా పేరు లక్ష్మీనారాయణమ్మ. నేను అనంతపురంలో ఉంటున్నాను. ముదిగుబ్బ మండలిలో టీచర్గా పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు, ఒక కొడుకు ఒక కూతురు. 2 చదువుతున్నారు ఇంకా. మా ఆయన పేరు చంద్రశేఖర్. అందరికీ హాయ్ అండి. నా పేరు అనురాధ. నాకు 2 కూతుర్లు. ఒక అమ్మాయి MBA అయిపోయింది. పెద్ద అమ్మాయి వచ్చేసి డైట్ ప్రిపేర్ అయిపోయింది. నేను అనంతపూర్లో ఉంటున్నాను. కానీ నాకు ఇక్కడ మన స్నేహం వల్ల ఏమైనా నార్మల్గా అవసరమో ఏమైనా కావాలంటే మన ఫ్రెండ్స్ మన మిత్రులు త్వరగా రియాక్ట్ అయిపోయి నాకు వెంటనే ఏదైనా అవసరం ఉన్నా వెంటనే చెప్తారు. వాటికి మాత్రం థ్యాంక్స్. నేను అనంతపూర్, నాది కుళ్ళనపల్లి. నేను అనంతపూర్లో ఉన్నాను. నాకు కొడుకు ఒక కూతురు. పాపకు వచ్చేసి పెళ్ళి అయిపోయింది. సాఫ్ట్వేర్. బాబు సాఫ్ట్వేర్. నా పేరు చంద్రకళావతి. మా ఆయన పేరు సంతోషపడ. నా పేరు నాగవేణి. నాకు 2 కొడుకులు. మా ఆయన పేరు నాగరాజు. నేను ఇక్కడేను హాస్టల్లో వర్క్ చేస్తాను. కదగానే రాసుకో ఏనాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడు చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కదగానే రాసుకో
బ్రతుకే మార్చుతుంది కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథలానే రాసుకో ఆశయం కావాలి ఆశలే తీరాలి మనిషిలోనే ఉండి మనసుతో గెలవాలి అందాల జీవితానికో అనుబంధం చూసుకో అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో లోకం చీకలవుతున్నా బ్రతుకే భారమవుతున్నా మరో ప్రపంచ మానవుడిగా చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో మనసైతే మళ్ళీ చదువుకో మరు జన్మకైనా కలుసుకో ఏ నాటికేమవుతున్నా ఏ మూడు నీదవుతున్నా హాయిగానే చిరునామా తీసుకో గతమైన జీవితం కథలానే రాసుకో ఆగదు ఏ నిమిషం నీకోసం ఆగితే సాగదు ఈ లోకము ఆగదు ఏ నిమిషం నీకోసం ఆగితే సాగదు ఈ లోకము ముందుకు సాగదు ఈ లోకము ఆగదు ఆగితే సాగదు జావిలి చందనని వెన్నెల దీపమని తెలిసిన గ్రహణము రాగాగదు పూలు లలితమని తాకితే రాలునని తెలిసిన పెనుగాలి రాగ ఆగదు హృదయం అర్థమని పగిలితే అదగదని తెలిసినా మృత్యువు రాగాగదు ఆగదు ఏ నిమిషం నీకోసం ఆగితే సాగదు ఈ లోకము ముందుకు సాగదు ఈ లోకము
కోసం ఆగితే సాగదు ఈ లోకం ముందుకు సాగదు ఈ లోకం ఆగదు ఆగదు ఆగితే సాగదు మనసు మనసు కలయికలు ఉదయించకాగదు అనురాగం ప్రేమ చెరిగినా మనసు చెరిగినా
మాట్లాడబెట్టి ఆ కుర్చీని మాట్లాడబెట్టి బయటికి వచ్చాయో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రో పక్కన నిలబడి ఫోటో తీసుకో భుజాలు కానీ రాసుకుంటే దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో సర్లే భుజం పైన చెయ్యేసి తీసుకో చేతులు తిన్నగా ఉండకపోతే దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో సింగిల్ ఫోటో పర్లేదు రంగుల ఫోటో పర్లేదు గ్రూప్ ఫోటో తీసుకుంటా తప్పేమీ లేదు కానీ పబ్లిక్లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చి కమెంట్స్ చేశారు దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రో
తీసుకో ఎక్స్పోజింగ్ లా ఉన్నదంటే యాంగిల్ ఏదైనా ఫోటో తీసుకో బ్యాడ్ యాంగిల్ లో చూసావంటే పిచ్చి పిచ్చి వేషాలేసారు దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో
ముగ్గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మా కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. వాస్తవం రా దోస్త్, నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో
చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం నిద్రలో ఇద్దరము ఒకేలా కలగంట ఆహాహా ఆహా హే 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 నిజంలో ప్రతి క్షణం కలలకే కల అవుతా ఓహో ఓహో ఆహాహా ఆహా హే నేనల్లే నేను దిగుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే మబ్బులతో మన కథ చెబుతా వింతగా వింటుంటే నీలా నాలా సావాసంగా నింగి నేల కలవాలంటూ మబ్బే కరిగి ఇలపై చల్లై రాగా మన్ను నిన్ను కలిపే హరివిల్లవదా దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం చరిత్రే శిరసొంచి ప్రణామం చేస్తుంది ఓహో ధరిత్రికి చెలిమే ప్రమాణం అంటుంది ఓహో హే 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 ప్రాణానికి ప్రాణం పోసే మంత్రం రా స్నేహం స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే రాద్దాం నేస్తం కాలం చదవని కావ్యం లోకం మొత్తం చదివే ఆరో వేదం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం లా 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 నీ ప్రశ్నలు నీవి ఎవ్వరో బదులెవ్వరుగా నీ చిక్కులు నీవి ఎవ్వరూ విడిపించరుగా ఏ గాలో నిన్ను
తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా, అప్పుడో ఇప్పుడో కననే కనను అంటుందా. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా, గుడికో జడకో సాగనంపక ఉంటుందా. బతుకంటే పడి చదువా అనుకుంటే అతి సులువా, పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. అలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా. కలలుండని కనులేవని నిత్యం నిదరోమంద. గతముందని గమనించని నడిరేయికి రేపుందా. గతితో చని గమనానికి గమ్యం అంటూ ఉందా. వలపేదో వల వేస్తుంది, వయసేమో అటు తోస్తుంది. గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది. సుడిలో పడు ప్రతి నావా చెబుతున్నది వినలేవా. పొరబాటున చేయి జారిన తరుణం తిరిగొస్తుందా. ప్రతి పూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా. మన కోసమే తనలో తను రగిలే రవి తపనంత. కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా. కడతేరని పయనాలెన్ని, పడదోసిన ప్రణయాలెన్ని అని తిరగే ఛాయా చరిత పుటలు. వెను చూడక పురికే కథలు, తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు. ఇది కాదే విధిరాత అనుకోదేం ఎదురీత. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా, అప్పుడో ఇప్పుడో కననే కలను అంటుందా. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా, గుడికో జడకో సాగనంపక ఉంటుందా. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా. పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదేను వచ్చేదాకా. ఓకేనా? ఇక్కడ అనాథాశ్రమం ఇంత బాగా చేస్తున్నారంటే చాలా గర్వపడుతున్నాము. ఇంతమంది రావడానికి కారణం కూడా ఇంత బాగా చూసుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు ముస్లిం వాళ్ళు కానీ ఉద్రాసం రావాలంటే కూడా అదృష్టం ఉండలేదు చూడడానికి కూడా. వచ్చిన వాళ్ళు కూడా చూసిన వాళ్ళంతా సహాయం చేయాలని కోరుకుంటున్నాము. మీరేం
ఇక్కడ అందరూ ముసలోళ్ళు ఉన్నారు. ఎవరు తోచినది వాళ్ళు ఇస్తే అందరికి పుణ్యం బాగుంటుంది. ఇక్కడ ఉన్న వృద్ధులకు ఎవరైనా కానీ హెల్ప్ చేయాలనుకుంటే ముందుకు వచ్చి సహకరించండి. ఎవరన్నా కానీ వాళ్ళు చేస్తున్నారంటే నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. మనం చేసే సాయం 10 మందికి ఉపయోగపడాలి. దానివల్ల చూసుకోవడానికి కూడా మిగతా వాళ్ళని ఎవరైనా ఇంకా కొత్త వాళ్ళని చూసుకోవడానికి కూడా ఆస్కారం. అట్లా ఎవరైనా సాయం చేయదలుచుకుంటే చేయాలి. అందరికీ నమస్కారం. శ్రవంతికి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ పాయింట్, ఇంత చిన్న వయసులోనే ఇట్లా ముసలోళ్ళకి సేవ చేయాలంటే ఆమెకి పుణ్యం వండుకొని ఆమె చేస్తూ ఉంది. మన అట్లా వాళ్ళ చేత అయితే కాదు. ఆమెకు థ్యాంక్స్ చెప్పాలి శ్రవంతికి ఫస్ట్ పాయింట్. హలో, ఈరోజు దయదలిచి హృదయంతో మంచి హృదయంతో ఇక్కడికి వచ్చి ఇక్కడ బాగా ఆ మంచి హృదయంతో ముసలి వాళ్ళు అయితేనే అందరికీ ఈ సేవ చేయాలని ప్రతి ఒక్కరిని తెచ్చుకొని వచ్చి నార్మల్ దగ్గర నుంచి మంచి మొత్తం ఫంక్షన్ పెట్టుకొని అక్కడ 91-92 బ్యాచ్ ఇక్కడికి వచ్చి ఈ సేవ చేయాలని ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చారు. ఇది మంచి పని, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇది వచ్చి ఈ మంచి పని చేయాలని ఆదిస్తూ ఈ అవకాశం ఉంది. ధన్యవాదాలు. నమస్తే. మేము ఈరోజు గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నాం. రిపబ్లిక్ డే కూడా ఉంది. చాలా మాకు ఇంకా ఆనందకరమైన విషయం ఏముందంటే మేము అక్కడ రాసినాము, సేవకైనా దేనికైనా కానీ మేము సిద్ధంగానే ఉంటామని. దాన్ని పాటిస్తూ మేము ఈరోజు మా చేతనైనంత వరకు ఫస్ట్ నుంచి గెదర్ పార్టీ పెట్టుకోవడానికి ముందు ఇదే డిసైడ్ చేసినాం. మన గెట్ టుగెదర్ పార్టీ అయిన తర్వాత మనకు తోచినంత ఎంతైనా కానీ తీసుకొని పోయి మనం అనాథాశ్రమంలో వాళ్ళకి ఎంత డొనేట్ చేయాలా అని చెప్పి మేము ముందే డిసైడ్ అయిపోయి మా ఫ్రెండ్స్లో ఒకరికొకరు చెప్పుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ పరిస్థితి చూసిన తర్వాత మా ఫ్రెండ్స్ చేసింది మంచి పని అనిపిస్తుంది. అందుకోసమని ఇక్కడ వచ్చిన తర్వాత మేమే కాదు, మా తర్వాత ఎవరన్నా కానీ గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటే వాళ్ళు కూడా వాళ్ళ తోచిన సహాయం చేస్తే బాగుంటుందనేది మా అభిప్రాయం. థ్యాంక్స్ మేడం. మీరానా అన్న పేరు? 91-92 10th క్లాస్ బ్యాచ్. మేము ఈరోజు గెట్ టుగెదర్ పెట్టుకున్నాము. మేము ఇంత కలిసడం వల్ల వీళ్ళకి ఏదో మాకు తోచిన సహాయం మేము చేసినాము. మీరానా? నార్పల పూర్వ విద్యార్థుల గెట్ టుగెదర్ ప్రోగ్రాం ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మేమందరము ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఆ ప్రోగ్రాంలో భాగంగా అందరము గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే కురగాడపల్లి గ్రామంలో చెన్నకేశ్వర స్వామి ఆశ్రమం నందు చాలామంది పేదలు ఆడ చేస్తున్నటువంటి కృషి ఫలితం కల్లారా చూడాలని చెప్పేసి చూసి వాళ్ళకు ఏమేమి ఉన్నాయని చెప్పేసి అదే పనిగా మేము వీటికి రావడం జరిగింది. ఈడ మామూలుగా అయితే తల్లిదండ్రులను కూడా చూసుకోలేని పరిస్థితుల్లో ప్రజలున్నారు. కానీ ఏ సంబంధం లేకోకుండా, ఏ బంధుత్వం లేకోకుండా ఇక్కడ అవిటి వాళ్ళు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, మతి స్థిమితం లేని వాళ్ళు ఉన్నారు, చాలామంది మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇక్కడ భార్యాభర్త అనే ఇద్దరు వాళ్ళకి సేవ చేయడం ఎన్నో జన్మల పుణ్యఫలమని వాళ్ళు భావిస్తూ ఉంటే మేము విన్నాం. కానీ ఈరోజు అయితే మేము ఇక్కడికి వచ్చి కళ్ళారా చూస్తున్నాం. ఈ భాగ్యము చాలామందికి దక్కదు, ఇలాంటి వాళ్ళకే దక్కుతుంది. ఎందుకంటే వాళ్ళని చూసుకోవడంలో ఇంత చిన్న వయసులో కూడా అంతటోళ్ళకి స్నానం చేయించి అన్నం చేసి బాత్రూమ్ తీసుకోవాలంటే వ్యక్తులకే సాధ్యమవుతుంది. ఈరోజు మేము ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకి సేవ చేసుకుంటున్న వీళ్ళిద్దరికీ గణతంత్ర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మాది 91-92 బ్యాచ్. మేము ఈ బ్యాచ్ పెట్టినది మా స్నేహం కోసం, అంటే ఫ్రెండ్స్ అంతా కలవాలి, ఒకరికొకరు చూసుకోవాలని 32 ఏళ్ళ తర్వాత మేము పెట్టుకున్నాం ఇక్కడ. కానీ మేము ఒక ట్యాగ్ కూడా వేయడం జరిగింది. ఆ ట్యాగ్ ఏమంటే సేవకైనా స్నేహానికైనా సిద్ధం. అందుకు వీళ్ళని ఆల్రెడీ ఈరోజు మళ్ళీ మేము ఈరోజు అదే మా మిత్రులంతా కలిసి ఇట్లా మనం ఏదైనా కానీ కొంచెం హెల్ప్ చేయాలి అంటే ఈ అనాథాశ్రమం పేరు చెప్పారు, చిన్నకేశ్వర అనాథాశ్రమం పేరు చెప్పారు.
చెప్తే సరేనే అక్కడికే పిలిపించాం వీళ్ళని. పిలిపించేసి ఫోన్ చేయించి ఇచ్చేస్తామని చూస్తే మా మిత్రులు కొంతమంది ఏమన్నారంటే అక్కడికి వెళ్ళి చూద్దాం రండి అని చెప్పారు. ఇక్కడికి వచ్చి చూస్తే అసలు తల్లిదండ్రులు కూడా చేయలేని సేవ చిన్న వయసుకే వీళ్ళు చేస్తున్నారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సేవ వాళ్ళకే సాధ్యమేమో, మాకు ఎవరికి మేమైతే ఎవరికి చూడలేదు ఇట్లా చేసేది. వాళ్ళు స్నానం చేయించడం కానీ భోజనం తినిపించడం కానీ ఇక్కడ చూస్తుంటే అర్థమైపోతుంది ఏం చేస్తున్నారు వీళ్ళు అనేది. అలాంటిది వీళ్ళకి ఇంకా ఏమైనా కూడా మా చేతనైనది ఇంకా భవిష్యత్తులో ఇంకా చేస్తాము. వాళ్ళకి ఏదైనా కానీ అవకాశం ఉంటే ఇంకా మేము కూడా వచ్చి ఇక్కడ ఏం సేవ వాళ్ళకి చెప్పినా కూడా దానికి చేయడానికి ఏమన్నా అవసరం ఉంటే మమ్మల్ని వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. 91, 92 బ్యాచ్ ఇంకా ముందు ఒక సెకండ్ ఇప్పుడు మామూలుగా కొంతమంది చెప్పగలరా డబ్బు లేకపోయినా అంటే సేవ చేసే వాళ్ళు 92 బ్యాచ్ సేవ చేయడానికి డబ్బు అవసరం లేదు, మంచి గుణము ఉంటే మాకు అలాంటి వాళ్ళు ఎవరైనా మాకు ఇంకా తోడ్పడితే వాళ్ళు మాకు కాంటాక్ట్ అయితే మేము సేవ చేసేకి సిద్ధంగా ఉన్నాం. 91, 92 బ్యాచ్